అవుతుందిరా ఇంటికాడ పని జరుగుతుంది, చేద్దాం. లైట్ తీసుకో అన్నీ డైరెక్ట్. ఒక్క నిమిషం ఆరు మళ్ళీ ఎత్తావు, ఒక్క 2 నిమిషాలు ఏం చెప్తారా? అరే రే కొత్త బిడ్డలు వచ్చినాయి చూద్దాం దారా. అరే అరే మీకు ఎప్పటికి ఇదే పనారా? అరే నువ్వు రోజుకి ఎన్నిసార్లు బిడ్డలు ఇస్తావురా? 3 సార్లు, నువ్వు 4 సార్లు, నువ్వు 8 సార్లు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా తోడు గట్టుడివే. నువ్వు బిడ్డలు చూసడం అనేది తప్పు కదరా. మస్టిబ్యూషన్ అది న్యాచురల్ ప్రాసెస్, కాకపోతే దానికి అడిక్ట్ అయితే ప్రాబ్లం. మస్టిబ్యూషన్ అనే కాదు, నువ్వు ఆల్కహాల్, సిగరెట్, ఈ గుట్కాలు ఇవన్నిటికీ ఒక లిమిట్ ఉండాలి. అది ఏదైనా జీవితంలో ఏదైనా దానికి ఒక లిమిట్ ఉంటే బాగుంటుంది. అట్లా కాదని చెప్పేసి రోజుకి ఎన్నిసార్లు చూసి అడిక్ట్ అయిపోతే డిప్రెషన్, యాంగ్జైటీ, యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ ఏదైనా రావచ్చు. అది మనని మెంటల్గా, ఫిజికల్గా మనని రోజు రోజుకి వీక్ చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రోజు మీకు వీళ్ళు యూస్డ్ మాస్టర్బేషన్ చేసి కుదరలేదనుకో, మీకు యాంగ్జైటీ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు కోపాలు స్టార్ట్ అవుతాయి, ఆటోమేటిక్గా మీకు ఆ రోజు మొత్తం ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఊరికే పని కట్టుకొని రోజుకు 4 సార్లు అదేదో హోంవర్క్ తీరు, 5 సార్లు 6 సార్లు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక లిమిట్, అడిక్షన్ దూరం చేసుకోండి. మనం అడిక్ట్ కావద్దు దేనికి, ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి. ఓకే, ఇలాంటి అడిక్షన్ బారిన పడే ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి విషాద గాథే మా షార్ట్ ఫిలిం అడిక్ట్. జూలై 16న JS Arts యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి.